చేస్తున్నా? అసలు ఈ కంజక్టివైటిస్ ఆ పింక్ ఐ పిల్లలకి ఎందుకు వస్తుంది అంటే ఏమైంది? నొప్పిస్తుందా? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాల్టి బ్లాగ్ లో చాలా సింపుల్ గా చేసుకుని ప్రోటీన్ అండ్ ఐరన్ రిచ్ లంచ్ రెసిపీ షేర్ చేస్తూ, అలాగే ఈవినింగ్ ధన్వి కోసం రాగి కుకీస్ కూడా చేయాలనుకుంటున్నాను. సో ఆ రెసిపీ కూడా షేర్ చేస్తూ, మా ధన్వికి ఐ ఇన్ఫెక్షన్ అయ్యింది. సో ఐ ఇన్ఫెక్షన్ గురించి కొంచెం డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా. మాకు డాక్టర్ చెప్పింది అండ్ మేము ధన్వికి ఫాలో అవుతున్న కొన్ని కేరింగ్ టిప్స్ అయితే షేర్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకెంతో మోటివేటింగ్ గాను, అలాగే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనము 12,000 సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే మిగతా వీడియోస్ కూడా చూసి మీకు ఇన్ఫర్మేటివ్ గా హెల్ప్ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. ఆల్మోస్ట్ పనులన్నీ ఫినిష్ చేసేసాను. ఇలా పిల్లలకి ఎప్పుడైనా బాగాలేనప్పుడు కొంచెం ఇంకా హైజీన్ ఎక్కువ అవుతుంది కదా, ఎందుకంటే దాన్ని చాలా వరకు అన్ని సర్ఫేసెస్ టచ్ చేస్తూ ఉంటుంది అనేసి ఆల్మోస్ట్ అంతా కూడా కైండ్ ఆఫ్ డీప్ క్లీనింగ్ లాగే చేశాను. అందుకే ఇంతసేపు అయింది. ఇంకా ధన్వికి ఎలా ఉందంటే కొంచెం ఆ సిరప్ అవి తాగుతూ ఉండడం వల్ల కొంచెం మత్తుగా ఉండబట్టి తను పడుకొనేసింది. పడుకుంది. ఇంకా నేను లంచ్ ప్రిపేర్ చేసేసి అలాగా ధన్వి లేచేస్తుంది. ఒక 1:30 లోగా లేచేస్తుంది. రైస్ పెసరపప్పు ప్రెషర్ కుక్ చేసుకొని ఇంకా దానికి తాలింపు ఒకటి ప్రిపేర్ చేసుకొని రెడీ చూపిస్తా రెసిపీ ఎలా చేయాలి అనేసి. ఇవాళ లంచ్లోకి నాకు చాలా ఇష్టమైన పాలక్ కిచిడి. ఇది చిన్నపిల్లలకి, విమెన్స్కి, ముఖ్యంగా డెలివరీ తర్వాత మనకు బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది కదా, సో అనీమియా రాకుండా ఉండేదానికి ఐరన్ రిచ్ ఈ పాలకూర కిచిడి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనం పాలకూర ఏ రకంగా తీసుకున్నా మంచిదే, కొంతమంది తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళు ఈ రెసిపీ ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. దీనికోసం అయితే నేను ఇవాళ బాస్మతి రైస్తో చేస్తున్నా, లేదా నార్మల్ రైస్ లేదా మిల్లెట్స్తో కూడా చేసుకోవచ్చు. ఒక 1/2 గ్లాస్ బాస్మతి రైస్, 1/2 గ్లాస్ పెసరపప్పుని నానబెట్టుకోవాలి. రైస్ అయితే ఒక 1/2 అవర్ ముందే నానబెట్టి తీసుకున్నా. పెసరపప్పుని నేను ఆల్మోస్ట్ ఒక 5 అవర్స్ అయితే సోక్ చేసి పెట్టాను. ఏ పప్పులైనా సరే మనము మినిమం ఒక 5 to 6 అవర్స్ సోక్ చేయడం వల్ల దాంట్లో ఉండే లారిక్ యాసిడ్, అలాగే మనకి ఏవైతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ క్రియేట్ చేసే న్యూట్రియంట్స్ ఉంటాయో అవన్నీ కూడా సోక్ చేసి వాష్ చేసి ఆ వాటర్ని పడేయడం వల్ల వెళ్ళిపోతాయి. సో అలా పప్పులు మనకు తిన్న గ్యాస్ట్రిక్ ఇష్యూస్, అసిడిటీ ఇష్యూస్ ఏమీ ఉండవు. ఇలా సోక్ చేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా వాష్ చేసి ప్రెషర్ కుక్కర్లో తీసుకొని 1:3 రేషియోలో వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే టోటల్గా నేను ఇప్పుడు 1 గ్లాస్ తీసుకున్న రైస్ పెసరపప్పు కలిపి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర వేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే చాలు. ఎందుకంటే రైస్ అండ్ అలాగే పెసరపప్పు 2 ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి జస్ట్ 2 విజిల్స్ అయితేనే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. దీనికి వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే కిచిడి అనేది కొంచెం మనకు జారుడు కన్సిస్టెన్సీలో ఉంటేనే తినడానికి బాగుంటుంది కదా. ఇక ఇది ప్రెషర్ కుక్ అయ్యేలోగా పాలకూరని బాగా వాష్ చేసుకొని జస్ట్ ఒక 3 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి అంతే. పాలకూరని డైరెక్ట్గా నీళ్ళలో ఉడికిస్తే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇలా స్టీమ్ చేసి జస్ట్ ఒక 3 మినిట్స్ అంతే స్టీమ్ చేసేసి దీన్ని గ్రైండ్ చేసి తీసుకోవాలి. పిల్లలకి కొద్దిగా బాగాలేదు అంటే మనల్ని అస్సలు వదిలిపెట్టరు కదా. పిల్లలే కాదు, మనకు కూడా ఫీలింగ్ ఉంటుంది. ఎవరైనా మనకు ఇష్టమైన వాళ్ళు దగ్గరుంటే మనకి ఇంకా కొంచెం కాన్ఫిడెంట్ బాగా త్వరగా తగ్గిపోతుంది. అలాగా ధన్వి కూడా అంతే. మార్నింగ్ నుంచి అంటి పెట్టుకునే ఉంది, ఇంకా హాల్లోనే పడుకుంటానని చెప్పేసి ఇక్కడే పడుకుంది. సో తనకి ఎలా అంటే సౌండ్స్ వినిపిస్తూ ఉంటే ఓకే నా చుట్టూ ఉన్నారు అనే కాన్ఫిడెన్స్తో బాగా పడుకుంటుంది. ఈలోగా కిచిడి చేయడానికి కావాల్సిన ఆనియన్, టొమాటో ఇవన్నీ కట్ చేసి రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో స్టీమ్ చేసుకున్న పాలకూర కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర. పుదీనా వేయడం వల్ల కిచిడి ఫ్లేవర్, టేస్ట్ 2 బాగుంటాయి. సమ్మర్ కదా, కొంచెం బాడీకి కూడా చలవ చేస్తుంది పుదీనా మన ఫుడ్ రొటీన్లో అంటే డయట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు దీనంతా ఫైన్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసి తీసుకోవాలి.
ఇక కిచిడి చేయడం కోసం ప్యాన్లో కొద్దిగా ఆయిల్, ఒక 2 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ కిచిడికి నెయ్యి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి మినపప్పు, ఆవాలు వేసుకొని కొన్ని క్యాష్యూస్ కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. క్యాష్యూస్ వేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సేమ్ మనకు రెస్టారెంట్లో పాలక్ కిచిడి ఎలా ఉంటుందో అదే టేస్ట్లో ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్, కొద్దిగా కరివేపాకును వేసి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. మనం ఆల్రెడీ రైస్, పెసరపప్పు కుక్ చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాం కదా, సో చూసుకొని ఉప్పుని అకార్డింగ్గా వేసుకొని కొద్దిగా ఇంగువ, ఒక 1/2 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయి అలాగే ఆనియన్స్ అంతా కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. నా దగ్గర 2 మిక్స్ చేసిన పౌడర్ ఉంది కాబట్టి ఓవరాల్గా 3 టీ స్పూన్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నా. అలాగే ఒక 1/4 టీ స్పూన్ అంతా హోమ్ మేడ్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నా. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిందే కాబట్టి మనకి ఎక్కువ ఘాటుగా అనిపించదు. దీని గరం మసాలా కూడా వేసుకోవచ్చు, బట్ గరం మసాలా వేస్తే కొద్దిగా ఘాటు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఎవరికైనా ఈ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా ఎలా చేయాలి అంటే ఆల్రెడీ రెసిపీ షేర్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇవన్నీ కూడా ఆయిల్లో కొద్దిసేపు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన ఒక టొమాటోని వేసి టొమాటో అంతా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పాలకూర పేస్ట్ని కూడా వేసి ఇవన్నీ కూడా ఈ మసాలాలతో పాటు బాగా కుక్ అయ్యేంత వరకు, ఈ పాలకూర పేస్ట్లోంచి నూనె బయటికి వచ్చేంత వరకు అరౌండ్ ఒక 4 మినిట్స్ అయినా కూడా మనము కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అలాగే పెసరపప్పును కూడా వేసేసుకోవాలి. దీని కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే మనకు కిచిడి అనేది తినడానికి బాగుంటుంది. ఒకవేళ గట్టిగా ఉన్నట్లయితే కొద్దిగా వేడి నీళ్ళను వేసేసి రైస్లో మిక్స్ చేసుకుంటే మనకు ఈ కన్సిస్టెన్సీకి అయితే వస్తుంది. ఎందుకంటే ఈ పెసరపప్పు వేసింటాం కదా, కొంచెం చల్లగా అయినా కూడా గట్టి పడిపోతుంది, తినడానికి అంతగా బాగుండదు. సో కొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకొని ఈ పాలకూర పేస్ట్ మిక్స్చర్లోకి అయితే వేసేసి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే జస్ట్ ఒక 3 మినిట్స్ అలా మూత పెట్టేసి కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలక్ కిచిడి అయితే రెడీ. ఇది హెల్త్కి చాలా చాలా మంచిది. మనకు పాలక్ రైస్ ఉంది, పాలక్ కిచిడి ఉంది. పాలక్ రైస్ అంటే ఏమి అంటే ముందుగానే రైస్ కుక్ చేసుకొని ఈ పాలకూర పేస్ట్ వేసి తాలింపు పెట్టేసుకుంటాం. బట్ కిచిడి ఎలా అంటే పెసరపప్పు వేసింటాం, ఈ పాలకూర, సో ఎక్కువ న్యూట్రియంట్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. అలాగే తినడానికి ఈజీ ఫుడ్ అనమాట, ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. మనకి ఎప్పుడన్నా కుక్ చేయడానికి టైం లేదు, కర్రీ సపరేట్గా ఫ్రై ఇలా చేసుకోవడానికి టైం లేదన్నప్పుడు ఇలా సింపుల్గా మనము లంచ్కి ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. ఇది 1 ఇయర్ ఎబో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఎలా అంటే తిన్న కొద్ది ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది, అబ్బా ఇంకొంచెం తిందాం అన్నట్టుగా అంత టేస్టీగా ఉంటుంది. ఎస్పెషలీ చిన్నపిల్లలకి, డెలివరీ తర్వాత ఫీడింగ్ మదర్స్కి, సో తీసుకోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా రాకుండా, హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గకుండా అయితే మనకు కాపాడుకోవచ్చు. చికెన్లు ఎలా ఉందమ్మా కన్ను? ఇప్పుడు బాగాలేదా? చూపి కన్ను ఒకసారి. నిన్నటికన్నా పర్లేదు కదా ఈరోజు కొద్దిగా? బజ్జనవా బాగా? మమ్ముతుందమ్మా లేచి? ఏమైంది బుజ్జి తల్లికి? ఎందుకు వచ్చిందన్న ఈ ఇన్ఫెక్షన్ నీకు? ఎందుకు వచ్చింది? మేకప్ అంతా చేశారా? ఎవరు? మేడమా? మొన్న మా ధన్వి వాళ్ళ స్కూల్లో లాస్ట్ ఫ్రైడే యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. అందులో మా ధన్వి కూడా 2 సాంగ్స్కి డ్యాన్స్ చేసింది. అప్పుడు తనకంటే ఫస్ట్ టైం కంటికి కాటుకు పెట్టడము, లిప్స్టిక్ ఇవన్నీ వేశారు. అందుకే నాకు ఇన్ఫెక్షన్ అయ్యింది అనేసి నిన్నటి నుంచి చెప్తూనే ఉంది. ఈవెన్ మా డాక్టర్కి చెప్పినా కూడా మోస్ట్లీ ఉండొచ్చు అంటే అలవాటు లేదు కదా. మేము ఇప్పటి వరకు తనకు ఈవెన్ పౌడర్ కూడా ఎప్పుడు అప్లై చేయలేదు. కంటికంతా కాజల్ పెట్టడము, ఈ లిప్స్టిక్స్ ఇవన్నీ ఎప్పుడు తనకు వేయలేదు. సో ఫస్ట్ టైం ఉండొచ్చు, ఏమైనా కంటికి కాటుక పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ లాగా కూడా అయ్యిండొచ్చు. బట్ అది నా ప్రైమరీ రీజన్ అయితే అయ్యిండదు అన్నట్టుగా అన్నారు. తను మాత్రం వదలడం లేదు అప్పటి నుంచి. నాకు స్కూల్లో మేకప్ వేశారు అందుకే ఇలా అయిపోయింది అని. అవునా నాన్న? ఆ రోజు మరి అమ్మ సూపర్గా ఉందని నేను అన్నావు మరి. సరేలే మమ్ము తిందామా? లే గెటప్.
ఇక ధన్వి నేను లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాము. ఈ మధ్య చెప్పాను కదా ధన్వి కూడా సేమ్ మేము చేసుకునే రెసిపీసే. ఏమంటే తనకు స్కూల్కి వెళ్తే లంచ్ బాక్స్ తన కోసం సపరేట్గా కుక్ చేస్తూ ఉంటాను. ఆ రెసిపీసే నేను వీలైనంత వరకు షార్ట్స్లో అయితే షేర్ చేస్తాను. మామూలుగా అయితే తనే తినేస్తుంది చక్కగా. ఇప్పుడు హెల్త్ బాగాలేదు కదా, కొంచెం బాగాలేదంటే చాలు ఎంత ప్యాంపరింగ్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుందంటే, పిల్లలు కదా మనమే ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇంకా పిల్లలు ఎక్స్పెక్ట్ చేసే దాంట్లో తప్పే లేదు. సో తినిపించమని అడుగుతుంది, తనకైతే తినిపిస్తున్నాను. బట్ ఇన్ జనరల్ తనే తన ఫుడ్ చక్కగా తినేస్తుంది. ఇక్కడ మీకు ఒక చిన్న పేరెంటింగ్ టిప్ అయితే షేర్ చేస్తాను. చాలామంది మా పిల్లలు తినడానికి ఇష్టపడడం లేదు, సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు అవ్వడం లేదు, 5 years అయినా 6 years అయినా మేమే తినిపించాలి, ఎలా దీన్ని ఓవర్కమ్ అవ్వాలి అని అడుగుతున్నారు. ఇంతకు ముందు వీడియోస్లో చాలా టిప్సే షేర్ చేశాను. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కదా చెప్తున్నాను. పిల్లలు మనల్ని చూసి చాలా విషయాలు నేర్చుకుంటారు. సో దట్ నేను చెప్పేది ఒకటే, వాళ్ళ ఫుడ్ టైంలో వాళ్ళతో పాటు కలిసి మనము తినడం వల్ల అట్లీస్ట్ ఒక డేలో ఒక్క మీల్కైనా కూడా ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని తినడము, బేబీతో పాటు కూర్చొని తినడం వల్ల పిల్లలు మనల్ని చూస్తారు, ఎలా చూవ్ చేయాలి, ఎలా తినాలి, ఇలాంటివన్నీ నేర్చుకుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ డిస్ట్రాక్షన్ ఫీడింగ్ అస్సలు వద్దు. తినేటప్పుడు టీవీ, మొబైల్ ఇలాంటివి అస్సలు డిస్ట్రాక్షన్ ఉండకుండా ఉంటే ఫుడ్ మనము వీలైనంత వరకు ఫుడ్ని ఎంజాయ్ చేయాలి. ధన్వికి డే 1 సాలిడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను కానీ మా ఆయన కానీ తన ఫుడ్ టైంలో ఎవరమో ఒకళ్ళం ఖచ్చితంగా తనతో పాటు కూర్చొని తింటాము. సో అందుకే అప్పటి నుంచి కూడా తనకు అది ఫుడ్ అంటే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అండ్ ప్రతిసారి కూడా తన ప్లేట్లో ఏం ఫుడ్ ఉంది, ఎంత కలర్ఫుల్గా ఉంది, దాన్ని ఎలా తినాలి ఏంటి, ఇదంతా కూడా విత్ ఎక్స్ప్రెషన్ తనకు 6 months ఉన్నప్పటి నుంచే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాం. కాబట్టి తనకు ఫుడ్ అంటే నిజంగా అంత ఇష్టము. ఏ ఒక్క ఫుడ్ని తను రిజెక్ట్ చేసిందే లేదు ఇప్పటి వరకు కూడా. ఎంజాయ్ చేస్తుంది, వావ్ సూపర్, ఏ టేస్ట్ని, ఈవెన్ కాకరకాయని కూడా యమ్మీ అని చెప్తుంది. సో అంత ఎంజాయ్ చేస్తుంది ఫుడ్ని. మీరు ట్రై చేయండి, మీ బేబీ ఫుడ్ టైంలో ఎవరో ఒకరు తనకు కంపెనీ ఇవ్వడానికి ట్రై చేయండి. పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. ఇక లంచ్ తర్వాత ధన్వికి ఇన్ఫెక్షన్ ఉంది కదా, సో కళ్ళంతా కూడా కొద్దిగా వెట్ క్లాత్తో క్లీన్ చేసేసి డ్రాప్స్ సిరప్ వేసి కొంచెం సేపు రిలాక్స్ అయిన తర్వాత ఇవాళ ఈవినింగ్ స్నాక్ వచ్చేసి స్ప్రౌటెడ్ రాగి కుకీస్ చేస్తున్నా. తను మార్నింగే చెప్పింది, స్కూల్కి వెళ్ళడం లేదు కదమ్మా, నాకు రాగి కుకీస్ కానీ రాగి లడ్డు కానీ చేసిస్తావా అని. ఎంత పెద్ద పాప అయిపోయిందంటే తను ఏం కావాలి ఫుడ్ అనేసి తనే అడుగుతుంది. సో అప్పుడే ఇంత పెద్ద పాప అయిపోయిందా అనిపిస్తుంది. ఇంకా అలాగే చాలా రోజులు అయిపోయింది కదా రాగి కుకీస్ కూడా చేసి అనేసి అయితే ఇవాళ చేస్తున్నా. సో అడుగుతూనే ఉన్నారు బిస్కెట్స్ రెసిపీస్ ఎక్కువ షేర్ చేయండి అనేసి, అందుకే వాళ్ళ మీతో ఈ రాగి కుకీస్ రెసిపీ కూడా షేర్ చేస్తాను. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో 1 cup స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్, 1/2 cup స్ప్రౌటెడ్ వీట్ ఫ్లోర్ యాడ్ చేస్తూ ఉన్నాను. మీ దగ్గర స్ప్రౌటెడ్ ఫ్లోర్ లేదంటే నార్మల్ రాగి ఫ్లోర్ అలాగే వీట్ ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. ఒక 1 tablespoon అన్స్వీటెండ్ కోకో పౌడర్, అలాగే 1/4 teaspoon బేకింగ్ పౌడర్. ఇందులోకి కోకో పౌడర్ అనేది ఆప్షనల్, బట్ వేయడం వల్ల మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఉంటుంది. ఇందులోకి మీరు ఓన్లీ రాగితో కూడా చేసుకోవచ్చు. రాగి పిండితో గోధుమ పిండి ఎందుకు యాడ్ చేస్తున్నానంటే పైన ఒక లేయర్ క్రిస్పీనెస్ వస్తుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. సేమ్ మనకు ఈ బేకరీలో తీసుకుంటే ఎలా ఉంటాయి కుకీస్ అలాగే ఉంటాయి పర్ఫెక్ట్గా. ఈ వీడియోలో చూపిస్తున్న మెజర్మెంట్స్తో మీరు చేసినట్లయితే, ఓన్లీ రాగి పిండి వాడినట్లయితే మరి టూ మచ్ సాఫ్ట్గా అయిపోతాయి, ఈజీగా బ్రేక్ అయిపోవడం, పొడిగా అయిపోతుంటుంది, పిల్లలు తినడానికి ఇష్టపడరు అనేసి కొద్ది గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. అందులో ఈ స్ప్రౌటెడ్ ఫ్లోర్ యూస్ చేయడం వల్ల న్యూట్రియంట్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1/4 cup మెల్టెడ్ బటర్, అలాగే ఒక 1/2 cup ఆర్గానిక్ జాగరీ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. ఈ బటర్ బదులు మీరు గీ యూస్ చేసుకోవచ్చు, లేదంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే పిల్లలకి చేస్తున్నప్పుడు వీలైనంత వరకు బటర్ కానీ గీ కానీ యూస్ చేస్తే మంచిది. ఇదంతా కూడా మనము ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. నేనైతే మిక్సీకి వేస్తున్నాను, లేదంటే మనకు స్పూన్లో విస్క్ చేయాలంటే చాలా సేపు అవుతుంది. ఒకవేళ హ్యాండ్ బ్లెండర్ ఉన్నట్లయితే అలా బ్లెండ్ కూడా చేసి తీసుకోవచ్చు. ఏదైతేనేమి మనకు ఓవరాల్గా ఫైన్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసి తీసుకోవాలి. అప్పుడే మనకు కుకీస్ చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనము ఈ రాగి పిండిలోకి అయితే వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కైండ్ ఆఫ్ మాయిస్ట్గా అయితే అయిపోతుంది అంతా మిక్స్ చేసినప్పుడు.
నేను జస్ట్ ఒక హాఫ్ కప్పే బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ధన్వికి కొద్దిగా మైల్డ్ స్వీట్నెస్ ఉండేలాగానే ఇస్తాను. అందులోనూ ఈ ఆర్గానిక్ జాగరీ పౌడర్ ఎక్కువ స్వీట్నెస్ కూడా ఉండదు. మీరు కావాలంటే డేట్స్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా కలాకండ యాడ్ చేసుకోవచ్చు, లేదా హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మన స్వీట్ ఆప్షన్, మన చాయిస్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బైండ్ చేయడం కోసము కాంచి చల్లార్చిన పాలు అరౌండ్ ఒక 3 టేబుల్ స్పూన్ పాలైనా పడతాయి. ఇది ఇలా పాలను కలుపుకుంటూ ఈ పిండి కన్సిస్టెన్సీ ఈ వీడియోలో చూపిస్తున్నంత సాఫ్ట్గా అయితే ఉండాలి. మరి చపాతీ పిండి అంత సాఫ్ట్ అవ్వకూడదు, అలాగని గట్టిగా కూడా అవ్వకూడదు. కొంచెం చేతితో టచ్ చేస్తే మనకు సాఫ్ట్గా ఉండేలాగా ఈ పాలను కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అలాగే దీన్ని ఒక 3 to 4 మినిట్స్ అయినా ఇలా నీట్ చేయాలి. బాగా నీట్ చేస్తే మనకు కుకీస్ చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇందులోంచి కొద్దిగా పిండిని తీసుకొని బాల్ లాగా చుట్టి ప్రెస్ చేస్తూ మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కుకీస్ అయితే చేసేసుకోవడమే. మీకు ఒకవేళ డిఫరెంట్ షేప్స్లో కావాలి అంటే సేమ్ ఇదే పిండిని చపాతీ లాగా రోల్ చేసి కుకీ కట్టర్లో ఏ షేప్ కావాలో ఆ షేప్ కూడా మనం కట్ చేసి తీసుకోవచ్చు. కాకపోతే ఈ కుకీస్ థిక్నెస్ అనేది కొంచెం మందంగానే ఉండాలి. లావుగా ఉంటేనే కొద్దిగా ప్లఫీగా సాఫ్ట్గా వస్తాయి. మరీ థిన్గా అయిపోతే ఏమవుతుందంటే కొంచెం హార్డ్ వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొద్దిగా మందంగానే కుకీస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్ని కుకీస్ చేసిన తర్వాత దీనిపైన నేను మిల్క్ అండ్ చాక్లెట్ చాకో చిప్స్ అయితే పెడుతూ ఉన్నాను. మీరు కావాలంటే ప్లెయిన్ చాకో చిప్స్ పెట్టొచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్స్ని చిన్నగా చాప్ చేసి కూడా గార్నిష్ చేయొచ్చు. మన చాయిస్ ఏదైనా సరే, జస్ట్ ఇది గార్నిష్ కోసమే కదా. ఇలా అన్నీ అరేంజ్ చేసిన తర్వాత నేను ఇవాళ ఓవెన్లో బేక్ చేస్తున్నాను. మీరు ఒకవేళ స్టవ్ పైన చేయాలంటే బాగా మందంగా ఉన్న పాత్రలో అడుగున కొద్దిగా ఉప్పు వేసి దానిపైన ఒక స్టాండ్ పెట్టేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని సేమ్ ఇలాగే ప్లేట్లో ఏదైనా స్టీల్ ప్లేట్లో అరేంజ్ చేసేసుకొని కుకీస్ని ఒక 15 to 20 మినిట్స్ బేక్ చేసుకుంటే పర్ఫెక్ట్ కుకీస్ స్టవ్ పైనే బేక్ చేసేయచ్చు. ఓవెన్లో చేయాలి అనుకుంటే 180 degrees Celsius దగ్గర 10 మినిట్స్ ప్రీ హీట్ చేసిన ఓవెన్లో 15 మినిట్స్ బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్ప్రౌటెడ్ రాగి కుకీస్ అయితే రెడీ. ఇంతే చేయడం చాలా సింపులే. దీనికి ఓవెనే ఉండాల్సిన పని లేదు. స్టవ్ పైన కూడా మనం హ్యాపీగా చేసుకోవచ్చు. ఓవెన్ ఉంది కదా అనేసి సింపుల్గా అయిపోతుంది. నేను ఓవెన్లో చేస్తున్నాను. ఇంతే, చాలా సింపుల్. మనకు స్ప్రౌటెడ్ రాగి కుకీస్ అయితే రెడీ. చూడొచ్చు, బయట కొద్దిగా క్రిస్పీగా ఉంటుంది, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మా ధన్వికి అయితే చాలా ఇష్టం ఈ కుకీస్ అంటే. ఈ కుకీస్ని మనము 1 month వరకు బయట హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. వన్స్ మనం చేసి పెట్టుకున్నాం కొంచెం ఎక్కువ క్వాంటిటీసే అంటే మనకు పిల్లల లంచ్ బాక్స్ అంటే స్నాక్స్కి ఇవ్వడానికి, లేదా ఈవినింగ్ స్నాక్స్కి బెస్ట్ స్నాక్ ఆప్షన్. చాలా హెల్దీ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది, మంచి న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. బయట బిస్కెట్స్ కుకీస్ కొనడం కన్నా ఇలా కొంచెం టైం మనం స్పెండ్ చేస్తే ఇంట్లోనే హెల్దీగా కుకీస్ చేయొచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ కుకీస్ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి. రే 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 ఎంత సంతోషం అతనికి. ఎవరి కోసం నాన్న అవి? ఇంకా అప్పకి నీకు నాకా? ఇంకెవరికి ఇస్తావు? ఎవరికా ఇస్తావు? కన్ను చూపి. పర్లేదు కదా, నిన్నటికి వాళ్ళకి కొద్దిగా అయ్యో మురిసిపోతుంది తనట్లే. తనే ఈరోజు అమ్మ నాకు స్కూల్ లేదు కదా, ఈరోజు రాగి బిస్కెట్స్ చేసిస్తావా, లేకపోతే రాగి లడ్డు చేసిస్తావా నాకు? ఏం కావాలో అడిగి అంత పెద్ద పాప అయిపోయావా నువ్వు? ఏమంటుంది? స్కూల్లో వాళ్ళు గబ్బు ఇచ్చారమ్మా, చాక్లెట్స్ కి గబ్బు ఇచ్చారమ్మా, నువ్వు నాకు ఇంట్లో చేసిస్తావా చాక్లెట్స్ ని? నీకు తెలుసా అది బ్యాడ్ అని? ఎట్లా తెలుసు? ఎట్లా తెలుసమ్మా బ్యాడ్ అని? ఏమిరా చేస్తున్నా? అబ్బా అంత అందంగా చేస్తున్నావో రాగి మాల్ట్. ఎవరి కోసము? ఇప్పుడు అది నేను తాగాల? ధన్వి ఏమో బిజీగా రాగి మాల్ట్ చేస్తోంది. ఇంకా బిస్కెట్స్ అయితే నిజంగా చాలా బాగా వచ్చాయి. బిస్కెట్స్ అనడం కన్నా కుకీస్ అనొచ్చివి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. అండ్ ధన్వికి ఐ ఇన్ఫెక్షన్ అయింది అని చెప్పాను కదా. యాక్చువల్గా నిన్న మార్నింగ్ అంటే
ట్యూస్డే అంటే నిన్న మార్నింగ్, అంటే ట్యూస్డే మార్నింగ్ తను లేవడంలో కొంచెం కళ్ళ కొద్దిగా స్వెల్ అయినట్టుగా ఉండే. మేమేమనుకున్నాము ముందు రోజు కొద్దిగా కోల్డ్ కాఫ్ ఉండే కదా, సరిగ్గా పడుకోలేదు, మోస్ట్లీ దానివల్ల కళ్ళు స్వెల్ అయి ఉంటాయలే అనుకున్నాము. ఓకే అంతా రెడీ, స్కూల్కి వెళ్ళింది, వచ్చింది ఆఫ్టర్నూన్ కూడా నార్మల్గానే, ఇంకా కొంచెం లైట్గా వాటర్ వస్తూ ఉండే, కొద్దిగా వేడయింది కదా, మోస్ట్లీ వేడయి ఉంటుందేమో సమ్మర్ అనేసి అనుకున్నాము. పడుకొని లేస్తే అసలు తన కళ్ళు ఎలా ఉందంటే కంప్లీట్గా మూసుకుపోతుంది, తన వల్ల తెరవడం అవ్వడం లేదు. ఒకలాగా ఫంగల్ ఇన్ఫెక్షన్, ఆ డిశ్చార్జ్ ఒకటి కైండ్ ఆఫ్ క్రీమీ కలర్లో డిశ్చార్జ్ ఒకటి కంప్లీట్ ఫామ్ అయిపోయింది కంటి చుట్టూ. ఆ ఫోటో ఇన్సర్ట్ చేస్తా చూడండి. అసలు చూసి తను ఏడుస్తుంది, తన వల్ల కళ్ళు ఓపెన్ చేయడానికి కావడం లేదు. నేనైతే లిటరలీ షాక్ అయ్యా. అంటే దీన్ని ఫస్ట్ టైం తనకు చూడడం. ముందెప్పుడో మా చిన్నప్పుడు మనం అంటే ముందెప్పుడో చిన్నప్పుడు ఇలా అయ్యాయి మాకు కూడా, మా ఆయనకి అయింది, మాకంటే ప్రతి ఒక్కరికి అయ్యే ఉంటుంది ఇలాంటి ఇన్ఫెక్షను. అప్పుడు చూసి నేను మళ్ళీ చూడలేదు కదా, చూసి షాక్ అయ్యాను. బట్ స్లోగా తనకి కొంచెము వెట్ క్లాత్ తోటి వైప్ చేస్తే కళ్ళు ఓపెన్ చేసింది. ఇంకా అనిపించింది మోస్ట్లీ ఇదేమైనా కంజక్టివైటిస్ ఉండొచ్చు అనేసి డౌట్ వచ్చి ఇమ్మీడియట్గా డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేసి వెళ్ళాము. వెళ్తే ఇంకా డాక్టర్ కూడా అన్నారు ఇది వైరల్ ఇన్ఫెక్షనే, కంజక్టివైటిస్ అయ్యాయి అని. మోస్ట్లీ తెలుగులో కళ్ళకలక అనొచ్చేమో. సో అలా అయ్యింది, ఇన్ఫెక్షన్ అయితే అయ్యింది. అందువల్లనే కళ్ళంతా కూడా రెడ్ అయింది, ఆల్మోస్ట్ రెడ్ కలర్లో అయింది. అండ్ వైట్ డిశ్చార్జ్ కూడా అవుతుంది. వాటర్ కూడా మనం ఏడిస్తే ఎలా నీళ్ళు వస్తాయో అలా డిశ్చార్జ్ అవుతోంది. గుడ్ గర్ల్. ఇంకా నిన్న లైట్గా ఫీవర్ కూడా ఉండే, డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి 100 degrees ఉండే ఫీవర్ కూడా. ఓకే డాక్టర్ అయితే ఐ డ్రాప్స్ ఇచ్చారు, అలాగే కొన్ని సిరప్స్, ఒక 2 సిరప్లు కూడా ఇచ్చారు. ఇంకా డాక్టర్ అన్నారు రేపు ఈవినింగ్ కల్లా కొద్దిగా నార్మల్ అవుతుంది, బట్ ఒక 3 to 5 days ఎక్కడికి బయటికి అంటే ఎక్కువ జనాలు ఉండే చోట అలా పిలిచికి వెళ్ళకండి అనేసి అయితే అన్నారు. అసలు ఈ కంజక్టివైటిస్ ఆ పింక్ ఐ పిల్లలకి ఎందుకు వస్తుంది అంటే, మామూలుగా ఇది మనకు మద్రాస్ ఐ ఉంది కదా, అంటే కళ్ళు ఫుల్ ఎర్రగా అయిపోయి చూస్తే మనకు స్ప్రెడ్ అవుతుంది. బట్ ఇది అలా స్ప్రెడ్ అవ్వదు. ఇది ఎవరికైనా ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ వాళ్ళ ఐ డ్రాప్స్ కానీ లేకపోతే ఆ డిశ్చార్జ్ ఒకటి వస్తుంది కదా వైట్ డిశ్చార్జ్, అది కానీ పిల్లలు చేత్తో తాకి ఇంకొకరు తాకడం వల్ల అలా స్ప్రెడ్ అవుతుంది. లేదు అంటే నాప్కిన్స్ ఒకరు యూస్ చేసింది ఇంకొకరు యూస్ చేయడం వల్ల వస్తుంది. ఇంకా చిన్న పిల్లలు చెప్పనవసరమే లేదు. స్కూల్కి వెళ్తున్నారంటే ఏదో ఒకటి, ఇంకా కోల్డ్ కావచ్చు, కాఫ్ కావచ్చు, ఇలా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్. లాస్ట్ టైం తను స్కూల్కి వెళ్తున్నప్పుడే హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ వచ్చాయి, HFMD. దాని తర్వాత వద్దనుకొని స్టాప్ చేసాం. ఇప్పుడు మళ్ళీ ఇలా కంజక్టివైటిస్ సో వస్తూనే ఉంటాయి ఫ్రీక్వెంట్గా. ఎందుకంటే 6 years వరకు కూడా పిల్లల్లో ఇమ్యూన్ సిస్టమ్ అనేది కంప్లీట్గా డెవలప్ అయ్యి ఉండదు. ఎలాంటి చిన్న ఇన్ఫెక్షన్ అయినా కూడా వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది. వస్తూ ఉంటాయి, ఇప్పుడు కాకపోయినా మళ్ళీ అయినా స్లోగా వస్తాయి. బట్ రావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఇమ్యూనిటీ కూడా పెరుగుతూ ఉంటుంది స్లోగా. బట్ దాన్ని మనం ఎలా వాళ్ళని ఆ టైంలో ఎలా ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళు ఫాస్ట్గా రికవర్ అవ్వడానికి మన వంతు మనం హెల్ప్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇలా స్ప్రెడ్ అయి ఉంటుంది. డాక్టర్ ఏమన్నారంటే మోస్ట్లీ స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ స్విమ్మింగ్ పూల్స్కి వెళ్ళే వాళ్ళకు కూడా ఈ కంజక్టివైటిస్ వస్తుందంట. లేదంటే యూజ్డ్ నాప్కిన్స్ ఒకరికొకరు యూజ్ చేయడం వల్ల, లేదా ఆల్రెడీ ఉండే పిల్లలు ఇలా తాకడం వల్ల కూడా వస్తుంది. సో దీనికి మనం ఎలా ప్రొటెక్ట్ చేయొచ్చు పిల్లని, ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ ఇచ్చే ఐ డ్రాప్స్ సిరప్స్ని మనం ఖచ్చితంగా వేయాలి. ఇది కాకోకుండా పిల్లలకి ఆ డిశ్చార్జ్ వస్తూనే ఉంటుంది. సో దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉండాలి. దీనికోసము మనము వెట్ వైప్స్ అలాంటివి అస్సలు యూజ్ చేయకూడదంట. వెట్ వైప్స్ ఎంత నో ఫ్రేగ్రెన్స్ ఆర్ ఆల్కహాల్ బేస్డ్ కానివి నార్మల్వి కూడా ఎంత బేబీ సేఫ్ అన్నా కూడా అవి పిల్లల ఐస్ని ఇరిటేట్ చేస్తాయి. కాబట్టి జస్ట్ ప్లెయిన్ వైట్ ఒక క్లాత్, కాటన్ క్లాత్ తోటి, లేకపోతే కాటన్ వస్తుంది కదా నార్మల్, సో ఆ కాటన్ని హాట్ వాటర్లో డిప్ చేసి వైప్ చేయాలి. ఆ వైప్ చేయడం కూడా ఎప్పుడు కూడా బయట నుంచి లోపలికి క్లీన్ చేయకూడదు, లోపల నుంచి బయట క్లీన్ చేయాలి. సో జస్ట్ ఇలా సింపుల్గా క్లీన్ చేసేయచ్చు, ఆ డిశ్చార్జ్ అంతా వచ్చేస్తూ ఉంటుంది. మెయిన్ ఇప్పుడు దీనికి సింపుల్గా కాటన్ క్లాత్ అయితేనే బెస్ట్. దాన్ని తడిపేసి బాగా ఫస్ట్ ట్యాప్ చేసి తర్వాత తీస్తే అతుక్కొనిండేదంతా వచ్చేస్తూ ఉంటుంది. ఇది ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉండాలి. ఇది తగ్గడానికి ఒక 3 to 5 days అన్న పడుతుంది కంప్లీట్గా రెడ్నెస్ అంతా వెళ్ళి బేబీ నార్మల్గా అవ్వడానికి కళ్ళు. సో ఈ అన్ని రోజులు కూడా ఆ డిశ్చార్జ్ వస్తున్నంత వరకు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఒక కంటికి యూజ్ చేసిన కాటన్ కానీ క్లాతింగ్ కానీ ఇంకో కంటికి కూడా యూజ్ చేయకూడదు, మార్చి వాడాలి. వన్స్ వాడామంటే దాన్ని ఖచ్చితంగా హాట్ వాటర్లో సోప్ చేసి పెట్టేసి బేబీ లిక్విడ్స్ కానీ బేబీ షాంపూ లేకపోతే బేబీ బాడీ వాష్ కానీ ఇలా వేసేసి బేబీ ప్రోడక్ట్స్ తోటి ఏదైనా సరే సోప్ చేసి పెట్టి బాగా వాష్ చేసి ఆరబెట్టి తర్వాత అదే క్లాత్ని యూజ్ చేయొచ్చు. మళ్ళీ మనం అదే యూజ్ చేస్తున్నట్లయితే ఇన్ఫెక్షన్ అనేది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతూ
అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి పిల్లల్ని చేతుల్ని అస్సలు కంటికి టచ్ చేయనివ్వకూడదు. ఎస్ ఇచ్చిగా ఉంటుంది ఇది కొంచెం, ఎందుకంటే కళ్ళు మంట పెడుతున్నట్టుగా ఇచ్చినెస్ అనేది ఉంటుంది. వాళ్ళకి ఫ్రీక్వెంట్గా అక్కడ వాళ్ళకి రబ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. సో రబ్ చేస్తే ఏమవుతుందంటే అది వాళ్ళు టచ్ చేసినప్పుడు ఎక్కువ ఇంకా స్ప్రెడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గోర్లలోకి అంతా వెళ్ళి ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి చేతులు అస్సలు టచ్ చేయనివ్వకూడదు. ఇప్పుడు ధన్వి అంటే తనకు చెప్తే అర్థమవుతుంది. సో తను టచ్ చేయదు, నన్ను అడుగుతుంది, అమ్మ నాకు దోమ కొరికింది అంటే తనకు ఆ ఇచ్చినెస్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక నాకు దోమ కొరికింది అందుకే కొంచెం నాకు రబ్ చేస్తావా అని అడుగుతుంది. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే కాటన్ క్లాత్ తోటి వైప్ చేస్తే కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవుతారు. సో ఇది నెక్స్ట్ థింగ్ వచ్చేసి పిల్లలకి గోర్లు ఖచ్చితంగా కట్ చేయాలి. నెక్స్ట్ థింగ్ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నట్లయితే 3 days or 5 days ఖచ్చితంగా స్కూల్కి పంపించకూడదు. బికాజ్ ఫస్ట్ థింగ్ మన బేబీ ఆల్రెడీ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. సో మన బేబీ చాలా వరకు ఇంకా ఎక్కువ సిక్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ మన బేబీ వల్ల ఇంకా మిగిలిన బేబీస్కి కూడా స్ప్రెడ్ అవుతుంది. సో వాళ్ళు కూడా సఫర్ అవుతారు. కాబట్టి ఇక్కడ 2 పాయింట్ ఆఫ్ వ్యూ మన బేబీ అండ్ మిగతా పిల్లల్ని గురించి కూడా ఆలోచించి 3 days or 5 days ఇంట్లోనే రెస్ట్ తీసుకునేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇవాళ వెన్స్డే, తనకు నిన్న వచ్చింది, ఇవాళ వెన్స్డే. సో నెక్స్ట్ మండే వరకు స్కూల్కి రాదని అయితే ఇన్ఫామ్ చేసేసాము. ప్రాపర్ రెస్ట్ అయితే ఉంటుంది ధన్వికి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కొంచెం వాళ్ళకు కంఫర్ట్ ఇవ్వడం కోసము ఆ కాటన్ క్లాత్ని హాట్ వాటర్లో డిప్ చేసి ఒక్కొక్క కన్నుకి, ఇది కన్నుకు ఒక 5 minutes, ఈ కన్నుకు ఒక 5 minutes అలా పెట్టేయడం వల్ల కొంచెం వాళ్ళకి సూతింగ్గా ఉంటుంది. ఆ ఇచ్చినెస్ అనేది తగ్గుతుంది. అండ్ అది గట్టుకుపోయి ఉంటుంది కదా, డిశ్చార్జ్ అయ్యి అదంతా కూడా తర్వాత ఒకసారి వైప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా డేలో ఒక 2 to 3 times అయితే బేబీకి వార్మ్ కంప్రెస్ ఇవ్వచ్చు హాట్ క్లాత్తో. చాలామంది చల్లగా కూడా ఇవ్వచ్చు అంటారు, బట్ మాకు డాక్టర్ అయితే వార్మ్ కంప్రెస్ ఇస్తే మంచిది అన్నట్టుగా అయితే చెప్పారు. సో ఇవి బేసిక్ ప్రికాషన్స్. అండ్ ఇంకా ఫుడ్లో అయితే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేదు, యాజ్ యూజువల్ ఫుడ్ తీసుకోవచ్చు. సో ఫుడ్ డయట్ అయితే ఏం లేదు దీనికి. జస్ట్ ఇది ఒక ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది ఒక 3 to 5 daysలో అంతే. బట్ యాజ్ అ పేరెంట్స్గా పిల్లల్ని అలాంటి కండిషన్లో చూడడం కొద్దిగా కష్టం అనిపిస్తుంది. మోస్ట్లీ నైట్ టైం అంతగా నిద్ర ఉండదు, ఎందుకంటే పెయిన్ అనిపిస్తుంటుంది, నొప్పిగా వాళ్ళకి ఇచ్చినెస్ ఉంటుంది. కాబట్టి డిస్టర్బ్ స్లీపే ఉండొచ్చు బేబీకి. ఇట్స్ ఓకే, నార్మలే. అది తెచ్చుకున్నావా నాన్న? నువ్వు చేసిన అద్భుతాన్ని నువ్వే తాగుతున్నావా? అయ్యో ఏం చేసుకున్నావు? తను ఏం చేసింది తెలుసా? ఇప్పుడు బిస్కెట్ని పొడి చేసి దాంట్లో హాట్ వాటర్ పెట్టుంటే తనకు తాగమని హాట్ వాటర్ని పోసి దాన్ని అంతా మాల్ట్ లాగా చేసుకొని తాగుతుంది. అది తను ప్రిపేర్ చేసిన మాల్ట్ అంట. పిల్లలు మనల్ని చూస్తూ ఉంటారు కదా, ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఇలాగే మనల్ని చూసి చాలా విషయాలు. కాఫీ నాది. ఎవరు తాగుతారు మన ఇంట్లో కాఫీ? నువ్వా? తాగు. ఇలా ఉంటుంది పిల్లలతో. సో మనం చేసే ప్రతిదీ చాలా నువ్వు కాఫీ తాగితే నేను రాగి మాల్ట్ తాగాలా? సరేనా? కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి యాక్షన్ కూడా చూసుకొని 1కి 2 సార్లు ఆలోచించి చేయాలి. బికాజ్ ప్రతి ఒక్కటి సీసీటీవీ కన్నా ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మనల్ని వీళ్ళు. సో ఇది అంతే, బేసిక్ కేర్ తీసుకుంటే తగ్గిపోతుంది. చూడొచ్చు ఆల్మోస్ట్ నిన్న తనకు స్టార్ట్ అయింది, ఇవాళ సెకండ్ డే అనొచ్చు. ఈవినింగ్ లోపలే తనకు తగ్గిపోయింది, ఆల్మోస్ట్ కొంచెం నార్మల్గానే ఉంది. ఆ రెడ్నెస్ అండ్ కొద్దిగా స్వెల్ అయ్యిండేది అయితే ఉంది. అండ్ ఫీవర్ అయితే లేదు తనకేమి. నిన్న కొద్దిగా హాస్పిటల్ వెళ్ళి వచ్చేంత వరకు కొంచెం ఫీవర్ ఉండే, మళ్ళీ ఏం లేదు. సో ఇంతే. ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైనా పిల్లలకి ఇది సీజన్ అంట, ఇప్పుడు సమ్మర్లో ఈ వర్షాకాలంలో పిల్లలకి కంజక్టివైటిస్ వస్తూ ఉంటాయి అనేసి అయితే డాక్టర్ అన్నాను. సో ఎవరికన్నా ఫ్యూచర్లో వచ్చినా కూడా జస్ట్ ఈ బేసిక్ ప్రికాషన్స్ అయితే తీసుకోండి. నేను నీ బుజ్జి తల్లి కింద పోస్తావు, బుజ్జి తల్లి. ఓకే, ఇది మీతో షేర్ చేయాలనుకున్నాను. అండ్ చాలా థింగ్స్ జరుగుతున్నాయి. బిజినెస్ది చెప్పాను కదా, అది ఫ్యామిలీ థింగ్స్ అవి ఇవి జరుగుతూ ఉన్నాయి. అవన్నీ ఖచ్చితంగా మీతోటి షేర్ చేసుకుంటాను అప్కమింగ్ బ్లాగ్స్లో ఒక్కొక్కటిగా. మోస్ట్లీ ఒక April 15th వరకు అలా కొద్దిగా వీడియోస్ ఆన్ టైం రావచ్చు, రాకపోవచ్చు. టైం ఉంటే ఖచ్చితంగా ఆన్ టైం వీడియోస్ అయితే షేర్ చేస్తాను మీతోటి. అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంది, షార్ట్స్లో నన్ను బేబీకి రిలేటెడ్ యాక్టివిటీస్ అలాగే కొన్ని తనకు చెప్పించే తన డే టు డే లైఫ్ గురించి షేర్ చేయమని అడుగుతున్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను, బట్ అగైన్ చెప్తున్నాను. మీరు చూడొచ్చు, లాస్ట్ ఒక వీడియో షేర్ చేశాను కదా, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఒక షార్ట్ వీడియో. అసలు మీరు నమ్మరు, యూట్యూబ్ ఎవరికి సజెస్ట్ చేయలేదండి. మనకు నోటిఫికేషన్ ఎవరికైతే వెళ్తుందో వాళ్ళు మాత్రమే చూశారు. యూట్యూబ్ సైడ్ నుంచి ఎవరికి సజెషన్ పంపించలేదు.
అదేమో నాకు తెలీదు. మామూలుగా పిల్లలు వీడియోస్లో ఉంటే షార్ట్స్ రూల్స్ ప్రకారం ఎవరికి సజెస్ట్ చేయదంటారు. నాకు తెలుసు, అంటే ఇంతకు ముందు కూడా వీడియోస్ షేర్ చేస్తుంటే పిల్లలు ఉండేవి, అసలు ఎవరికి సజెస్ట్ చేసేది కదా. అందుకనేసి నేను కొద్ది రోజులుగా అసలు షార్ట్సే షేర్ చేయడం స్టాప్ చేసి ఓన్లీ లాంగ్ వీడియోస్లోనే షేర్ చేసేదాన్ని. బట్ అడుగుతున్నారు లాంగ్ వీడియోస్లో వెతుక్కోవడం కష్టమవుతుంది, షార్ట్స్లో ఉంటే బాగుండు అనేసి. ఏమైంది నన్ను? ఓచ్మా ఏమైంది? నొప్పిస్తుందా? ఎక్కడ నొప్పి? సరిపో బజ్జు ఉంటావా కాసేపు? బజ్జు ఇట్లా బజ్జు బజ్జు సరిపోవచ్చుమా. పోతుంది నొప్పి, వెళ్ళిపోతుంది నొప్పి, వెళ్ళిపోతుంది. పడుకో, ఏడ్చొద్దు, పోతుంది నొప్పి, తగ్గిపోతుంది. ఇలా కొంచెము అనీజీగా ఉంటుంది కదా నైట్ టైం. నైట్ కొద్దిగా డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. ఒక 2 to 3 days తప్పదు, అది తీసుకోవాలి. మనం దానికి రెడీగా ఉండాలి పేరెంట్స్గా. మన పనులు ఉన్నాయని విసుక్కోవడం ఇలాంటివి అసలు చెయ్యకూడదు. ఈ టైంలో వాళ్ళు ఎక్కువ మన దగ్గర కంఫర్ట్ని కోరుకుంటారు కదా. సో కొంచెం మనం ఆ ప్యాంపర్ చేయడం, ఎక్స్ట్రా కంఫర్ట్ ఇస్తే కొద్దిగా వాళ్ళకు కాన్ఫిడెన్స్ వస్తుంది, తగ్గుతుంది అనే ధైర్యంలోనే ఇంకా త్వరగా తగ్గిపోతుంది. చెప్తున్నాను కదా షార్ట్స్ గురించి. అలా ధన్వి ఉండేది ఏదైనా అంటే పిల్లలు ఉండే షేర్ చేస్తే అసలు ఎవరికి పుష్ చేయడం లేదు. మొన్న గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అసలు ఎంత గుడ్ కంటెంట్ అది షేర్ చేసి ఎవరికి చూపించలేదు. అదే షార్ట్స్ నేను ఇన్స్టాగ్రామ్ రీల్గా షేర్ చేశాను. ఇవాటికి 1.2 million వ్యూస్ వచ్చింది అండ్ దగ్గర 1600 ఫాలోవర్స్ జస్ట్ అదొక్క వీడియో వల్ల వచ్చింది. సో ప్లాట్ఫామ్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి, బట్ సేమ్ వీడియోని యూట్యూబ్ ఎందుకు సజెస్ట్ చేయడం లేదు, ఇన్స్టాగ్రామ్ ఎందుకు పుష్ చేస్తుంది అసలు తెలీదు. ఏ వీడియోలు ఎప్పుడు వైరల్ అవుతాయో కూడా తెలీదు. బట్ నాకు అర్థమైంది ఏమి అంటే యూట్యూబ్ షార్ట్స్లో పర్టికులర్గా పిల్లలు ఉండే పోస్ట్ చేస్తే పుష్ చేయడం లేదు. ఒకవేళ ఆల్రెడీ ఒక 1 lakh 2 lakh సబ్స్క్రైబర్స్ ఉండే వాళ్ళైతే నోటిఫికేషన్స్ పోతాయి కాబట్టి అప్పుడు వాళ్ళు దగ్గర చాలా వేలల్లో చూస్తారు. సో దట్ అలా ఏమైనా పుష్ చేస్తుందేమో అని నా ఒపీనియన్, నాకు అది కూడా తెలీదు. ఎనీవేస్ ఏం చెప్పాలనుకున్నానంటే యాక్టివిటీ వీడియోస్ కానీ లేకపోతే బేబీ రిలేటెడ్ ఏదైనా కంటెంట్ షేర్ చేయాలంటే లాంగ్ వీడియోస్లోనే షేర్ చేస్తాను. మీకు టైం ఉన్నప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు చూడండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను షేర్ చేస్తాను షార్ట్ వీడియోస్లో, ఎవరికి పోదు. ఇంకా చేసి ఈవెన్ నన్ను అడిగిన వాళ్ళకు కూడా నోటిఫికేషన్ పోదు అది. సో అది ఒక సాడ్ థింగ్. అందుకే నేను షార్ట్స్లలో అయితే యాక్టివిటీస్ కానీ ఇవి షేర్ చేయదలుచుకోలేదు. జస్ట్ రెసిపీస్ లాంటివి షేర్ చేస్తే, లేకపోతే రొటీన్ కానీ లేకపోతే ఏమైనా అప్డేట్స్ లాంటివి ఉంటే షార్ట్స్లో అయితే షేర్ చేస్తాను. లాంగ్ వీడియోస్లోనే తన యాక్టివిటీస్ అన్నీ కూడా షేర్ చేస్తాను. యాక్చువల్గా ఇవాళ కూడా ఒక యాక్టివిటీ అనుకున్నాను, బట్ తను అస్సలు సపోర్ట్ చేయాలంటే తనకి చాలా డిస్కంఫర్ట్గా ఉంది అండ్ తన ఎత్తుకొనే ఉండమని అడుగుతున్నాను కాబట్టి నేను వ్లాగ్ కూడా కంప్లీట్గా నేను ఫుల్ డే లాగా షేర్ చేయలేకపోయాను. ఇన్ బిట్వీన్ అది ఎక్కువగా చూపించలేదు. జస్ట్ నేనేమేమి చెప్పాలనుకున్న రెసిపీస్ కొన్ని షేర్ చేసి, ఇది యాక్చువల్ టాపిక్. నేను ఇవాళ ఈ కంజక్టివైటిస్ గురించి చెప్పాలనుకున్నాను. సో ఇది ఒకటి షేర్ చేశాను మీతోటి. ఎంతో కొంతమందికి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఊరుకుంటున్నాను, వద్దు, ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఈ వ్లాగ్ ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఈ రాగి కుకీస్ని ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా పిల్లలకి నచ్చుతుంది. సో ఇది ఇవాల్టి వీడియో. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్ చెప్తున్నాను నువ్వు బుచ్చి తల్లి.